హలో గైస్, ఇవాళ మా మమ్మీ ఇష్టమైన మకరోని చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ వీళ్ళు. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మకరోని చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాం మీకు. క్యాబేజీ, టమాటో, ఆనియన్, క్యాప్సికమ్, వెల్లుల్లిపాయలు, గుడ్లు అనమాట. ఇవన్నీ మనకి మకరోని కూడా మనం మకరోని చేసుకునేటప్పుడు ముందు ఆయిల్ వేసుకొని దాంట్లోనే మనం 2 ఎగ్గులు పగలగొట్టుకొని వేసుకోవాలన్నమాట. 2 ఎగ్గులు అనేది పగలగొట్టుకుని వేసుకుని దాన్ని ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉన్నప్పుడేమో అది ఫ్రై చేస్తూ 2 సెకండ్స్ తర్వాత ఏం చేయాలంటే దానిలో కొంచెం పసుపు, మిరియాల పౌడరు వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. దాంట్లోనే ఫ్రై అయ్యేంత వరకు మనం మిక్స్ చేస్తూ ఈ విధంగా మిక్స్ చేస్తున్న తర్వాత కొంచెం తగినంత సాల్ట్ ఇప్పుడు వేసేసుకుందాం. మనం తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా మనం రోస్టెడ్ అయిన తర్వాత ఫ్రై చేసుకొని కొన్ని మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకుంటాము. అవి వాటితో పాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా 1 by 1 మనం ఇంక్లూడ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు క్యాబేజీ కట్ చేసుకున్నాం, సన్నగా తరుక్కున్న క్యాబేజీని దాన్ని కూడా మనం యాడ్ చేసుకొని స్ప్లిట్లు చేసుకోవాలి. ఎందుకంటే బాగా ఫ్రై అవుతుంది కాబట్టి ఆ విధంగా స్ప్లిట్లు చేసుకొని బాగా యాడ్ చేసుకుంటాం అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఒక 1 minute 2 minutes బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకోవడం వల్ల ఏమంటే అది మనకి బాగా కుక్ అవుతుంది అన్నమాట. బాయిల్ అయ్యి ఆ విధంగా రోస్ట్ చేసుకోవడం వల్ల కుక్ అవుతుంది. చేసుకున్న తర్వాత మనం దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రకంగా యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ 1 minute యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకొని మనం టమాటా పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది షోర్నెస్ అనమాట. ఈ రకంగా ఒక 2 seconds హై ఫ్లేమ్లోనే మనం రోస్ట్ చేసుకొని దాంట్లోని ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే టమాటా పేస్ట్ అనుకున్నాం కదా, టమాటా పేస్ట్ అనేది మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటాం అనమాట. టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఆ టమాటా పేస్ట్ ఈ రకంగా మనం యాడ్ చేసుకుంటే ఫ్లేవరు అండ్ కలర్ కూడా 2 యాడ్ అవుతాయి అనమాట. దానికోసమని మనం దీన్ని యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నీ మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారా కలర్ఫుల్గా ఎలా తయారైందో. మనం మిక్స్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకోవడం వల్ల ఈ రకంగా మొత్తం టమాటా పేస్ట్ అనేది అంటే అది ప్యాకెట్ ఉంటుంది. దాంతోపాటు కొంచెం ధనియాల పౌడరు వేసుకొని అలా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా దగ్గరగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఇంకా మనకి ఇంగ్రీడియంట్స్ అనేది ఇది మెడ్రాస్ పౌడర్ అంటే కర్రీ పౌడర్ అని ఉంటుంది. మెడ్రాస్ కర్రీ పౌడర్ అనేది ఇక్కడ షాప్ మార్కెట్లో దొరుకుతుంది. అప్పుడు అది యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంతోపాటు కొంచెం ఫ్లేవర్ కోసం మనం చికెన్ మసాలా పౌడర్ అనేది లైట్గా యాడ్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ ఫ్లేవర్ కోసం. అది ఎక్కువ అవసరం లేదు. మనం అంటే చికెన్ ఉండడం కోసం అనేసి ఆ ఫ్లేవర్ అనేది యాడ్ చేసిన తర్వాత దాన్ని కట్ చేసి పెట్టుకుని క్యాప్సికమ్ ఉన్నాయి కదా, ఆ క్యాప్సికమ్ కూడా లేట్గా ఎందుకు యాడ్ చేస్తామంటే లాస్ట్లో మనం తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉంటుంది క్యాప్సికమ్. అందుకని ఆ ఫ్లేవర్ కోసం అనేది కొంచెం లేట్గా యాడ్ చేస్తాం అనమాట. ఎక్కువ ముందుగా యాడ్ చేసిన అది మెత్తగా అయిపోయి ఆ ఫ్లేవర్ మనకు తెలియదు. అందుకని క్యాప్సికమ్ మనకు తెలియదు కొంచెం లేట్గా యాడ్ చేసి ఈ రకంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న మకరోని చూసా, ముందుగా బాయిల్ చేసుకున్న మకరోని తీసుకొచ్చి సేమ్ ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ రకంగా స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు. ఈ రకంగా కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నా పర్లేదు. లేదనుకుంటే ఒక్కసారిగా మనం అందులో వేసేసుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం ఒకసారి వేసేసుకోవచ్చు. ఇది ఎందుకు రావట్లేదంటే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టేసాం కదా, ఆవిరికి అది పట్టేసినట్టు ఉంటుంది అనమాట. పట్టుకొని ఈ రకంగా మనం హై ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేసుకోవాలి. ఒక 2 minutes 3 minutes బాగా టోస్ట్ చేసుకున్న తర్వాత మనం అనుకున్న మకరోని రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు వేడి మకరోని అనేది రెడీ అయిపోయింది. మా ఇంట్లో సింపుల్గా ఇప్పుడు మా పాపకి ఇష్టం అనేసి మా ఆవిడ చేస్తుంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో కొత్త వీడియోతో ఇంకొకసారి మనం కలుద్దాం.